రతాలు హారతి తీసుకురా. అలాగేనమ్మా. వదిన, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఏమే శిరీష, ఎలా ఉన్నావు? నువ్వు నీ కడుపులో బిడ్డ కుశలమే కదా? అల్లుడు గారు బాగున్నారండి? మేమెలా ఉంటే నీకెందుకమ్మా? నీకెన్నిసార్లు ఫోన్ చేసుంటాను? ఇప్పుడొస్తాను అప్పుడొస్తానని చెప్పడమే గాని ఒక్కసారైనా వచ్చావా? అంత బిజీ ఏంటమ్మా నువ్వు? కడుపుతో ఉన్న కూతుర్ని కూడా పట్టించుకోలేనంత తీరికలేని పనులు ఏమున్నాయి నీకు? నీకింకా తెలియదు కదమ్మా, ఈ మధ్య మీ అమ్మ 2 తెలుగు రాష్ట్రాలకి గవర్నర్గా నియమించబడింది. ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో ఒక్క క్షణం తీరిక లేకుండా పోయింది. అది గవర్నర్ అయితే నువ్వు సీఎమ్మా నాయనా? అవును, సీఎంనే. సీఎం అంటే శాతగాని మొగుడిని. ఆ గవర్నర్ కూడా కుటుంబానికి టైం కేటాయిస్తాడు. ఒక్కగానొక్క కూతుర్ని కడుపుతో ఉన్నాను. నాకంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయమ్మా నీకు? నీకన్నా వదినేనయ్యో గుర్తు పెట్టుకుని మరీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ మాత్రం బాధ్యత కూడా లేదా నీకు? ఒక్కదానివే ఎలాగో రాలేదు. కనీసం అందరూ వచ్చేటప్పుడైనా రావచ్చు కదా. ఇంట్లోనే ఉండి కూడా రాలేదు. అందుకే నువ్వేమీ చెయ్యొద్దు. నాకు వదినే అన్నీ చేస్తుంది. రేపు నా సీమంతం కూడా వదిన చేతుల మీదగానే జరుగుతుంది. సపోజ్ జేజవ్వుకు వయసు అయిపోయింది, పైనుంచి పిలుపు రావచ్చేమో. లేకపోతే ఇంకేదైనా జరగచ్చు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి అది అలా భయపెట్టేసిపోతుంది? దాని బొంద, దాని తాటాకు చప్పుళ్ళకి భయపడే కుందేలనుకుంటోందేమో. నేను ఆడసింహానని దానికి తెలియచేస్తాను. ఏం చేస్తుందో నేను చూస్తాను. అమ్మా, ఎల్లుండి సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శుభగడియలున్నాయి. ఆ లోపు మీరు ఎప్పుడైనా శుభకార్యం చేసుకోవచ్చు. ఏంటి మావయ్య గారు, ఆ ముహూర్తం ఫిక్స్ చేద్దామా? ఫిక్స్. ముహూర్తం నాకు ఓకే. సీమంతం మీకా? మా చెల్లికి. పంతులు గారు చెప్పారు కదమ్మా, పైగా నీ చేతుల మీద జరిగే శుభకార్యం. నీ ఇష్టం, నువ్వేదంటే అదే.
అవును వరుణ్, మంచి మనసుతో నువ్వు చేస్తున్న ఈ శుభకార్యంలో ప్రతిదీ నీ చేతుల మీదుగానే జరగాలి. నీ ఇష్టమే మా ఇష్టం. నువ్వేం చేసినా మేం కాదను. చూసావటే, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి దానికి పెద్దరికం ఎలా అంటగడుతున్నారో. ఇది నా ఒక్కదాని వల్లయ్యే పని కాదు. అంతా తల ఒక చేయి వేయాలి. ఒక చేయండి, 2 చేతులు వేసేస్తా. నువ్వే కదా వేమన్నావు. సందు దొరికింది కదా అని చీప్ కామెడీ చేయకండి. చూసే వాళ్ళకి బాగోదు. వెళ్ళి పక్కన మర్యాదగా నిల్చోండి. ఓకే, అలాగే చేద్దాం. ఓకే ఓకే. ఓకే పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తమే ఖాయం చేసుకుందాం. అలాగే. వస్తానమ్మా. వస్తానండి. ఒక్క నిమిషం. శుభం. వస్తానమ్మా. హ్మ్. వస్తానమ్మా. చూడవే, దాని పొగరు గర్వం. నువ్వు ఎదురుగా ఉన్నా నిన్నొక్క మాట కూడా అడగట్లేదు. అన్ని నిర్ణయాలు అదే తీసుకుంటుంది. చూస్తున్నానుగా అమ్మమ్మ, చెవిలో జోరీగిలా మళ్ళీ నసేమిటి? ఉండు. నసకాదే, నేనుండగానే నీకు అవమానం జరుగుతుందని బాధ. నువ్వు కూడా కోప్పడ్డాక ఈ ఘోరం నేను చూడలేనే. నా వల్ల కాదు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటి వరుదిని? ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, క్యాటరింగ్ కి ఆర్డర్ ఇవ్వాలి, ఫంక్షన్ కి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ తయారు చేయాలి. నన్ను చూసి కళ్ళెగరేస్తావే, నీ కనుగుడ్లు పీకైపోతే చూడు. నువ్వు నన్నేం చెయ్యలేవే. ఫంక్షన్ హాల్ అయితే మన వెనక వీధిలో ఒకటి ఉందమ్మా, చాలా బాగుంటుంది. ఓనర్ కూడా మనకు తెలిసినవాడే, దరిపళ్ళ అంజయ్ అని. ఓకే మావయ్య, అదే హాల్ బుక్ చేసేయండి. నువ్వు ఒకసారి హాల్ చూస్తే తర్వాత బుక్ చేద్దాం. ఎందుకు మావయ్య, మీరు చూసారు కదా, చాలండి. క్యాటరింగ్ సంగతి నాకు వదిలేయండి. నాకు తెలిసిన చెఫ్ తో అద్దరిపై వంటలు చేపిస్తాను. ఉప్పు కారాలు మాత్రం నా చేత దగ్గరుండి వేస్తాను. మనుషులు తినే వంటలు చేసే వాళ్ళని పిలిపించండి మావయ్య గారు. ఫంక్షన్ లో ఇంకేమైనా కార్యక్రమాలు చేయిద్దామా? అవేంటో అనుకుంటే ఇప్పుడే మనం ఆర్డర్ ఇవ్వచ్చు. నువ్వు ఫంక్షన్ ఎలా చేయాలనుకున్నావో చెప్పు వరుదిని, మేము కూడా సపోర్ట్ గా ఉంటాం. చెప్పాను కదా, చాలా గ్రాండ్ గా చేయాలి. ఆ ఫంక్షన్ కి రాని వాళ్ళు, చూడని వాళ్ళు మిస్ అయిపోయామని ఫీల్ అయిపోయేలా చేయాలి. నేను ఫీల్ అవ్వడం కాదే, నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తాను చూడు. ఫంక్షన్ కి ఎవరెవరిని పిలవాలో ముందు లిస్ట్ రెడీ చేయాలనుకున్నాం కదా. ఫస్ట్ అటు నుంచి వస్తే బెటర్. ఎంతమంది వస్తారో చూసి ఆ తర్వాత వంటలు మిగతావి ఆర్డర్ చేయొచ్చు. కరెక్ట్. తలో ఒక పేపర్ పెన్ను తీసుకుని ఎవరికి గుర్తొచ్చిన పేర్లు వాళ్ళు రాసేద్దాం. తర్వాత అందరి పేపర్స్ చూసి లిస్ట్ ఫైనల్ చేద్దాం. గుడ్ ఐడియా రో. ఈ ఫంక్షన్ కి మావయ్యని కూడా పిలుద్దాం. మనం పిలిస్తే మా నాన్న వస్తాడా బావా? ఖచ్చితంగా రాడు. పైగా అగ్గి మీద గుగ్గిలవై అపర దుర్వాసుడి అవతారం ఎత్తి మళ్ళీ ఎవరిని చంపడానికి పిలుస్తున్నారు అంటాడు. దానికన్నా వెళ్ళకపోవడమే బెటర్. ఓ ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. అవును, మావయ్య గారు కూడా ఈ ఫంక్షన్ లో ఉంటే బాగుంటుంది. ఆయన వస్తే ఎందుకు బాగుండదమ్మా, కానీ ఆయనకే మనం అంటే కోపం. మనల్ని వదిలేసి ఒంటరిగా బ్రతుకుతున్నాడు.